హాయ్ హలో, ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ చేసే ప్రాసెస్ ఎలా ఉంది? మటన్ లేదు అమ్మా, మటన్ దొరకలే ఈరోజు, ఓన్లీ చికెన్. నెక్స్ట్ వీడియోలో మటన్ బిర్యానీ, ఈరోజు మాత్రం చికెన్ బిర్యానీ. ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం రండి. రైట్, చికెన్ బిర్యానీ మాత్రం ఫస్ట్ మాత్రం ఉల్లిగడ్డలు మాత్రం ఎక్కువ ఉండాలి. ఫస్ట్ ఉల్లిగడ్డ కట్ చేసే ప్రాసెస్ చూసుకుందాం. ఎండ్ వరకు ఇలా అయితే పొడుగుగా కట్ చేయాలి, ముక్కలు ముక్కలే కాదు. ఇది మొత్తం ఫ్రై చేయాలి. ఫ్రై ఆనియన్ చాలా పడుతుంది బిర్యానీలో. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసి ఇంకా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కేజీన్నర చికెన్ ఉంది, దీనికి కేజీన్నర బియ్యం కూడా తీసుకున్నాం. మంచిగా వాష్ చేసుకొని అరగంట నానబెట్టి పెట్టుకోవాలి. దీనికి మంచిగా శుభ్రంగా మంచిగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ చాలు. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా ప్లస్ కర్రీ మసాలా రెండు తయారు చేసుకుందాం. బయట నుంచి కొనే ప్యాకెట్లు కొనే అవసరం లేదు. లవంగాలు, ఇలాచి, స్టార్పు, 2 చెక్కలు, మిరియాలు అంటారు, సాజీరా, ఇవన్నీ మనం కొద్దిగా రోస్ట్ చేసుకొని మంచి మిక్సీ పట్టుకుందాం. ఇదే మసాలా రెండింటికి సరిపోతుంది, బిర్యానీ కూరలోకి బిర్యానీలోకి. ఇవి రైస్ బాయిల్ అయ్యేటప్పుడు ఇవి వేయాలి ఇంగ్రీడియంట్స్. ఇది మాత్రం మసాలా చేసి పెట్టుకోవాలి. మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లా ఇది డ్రై మసాలా మిక్సీ పట్టుకున్నాం. చికెన్ అయితే వాష్ చేసుకోవాలి. స్మెల్ రాకుండా ఉండడానికి నిమ్మకాయ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు. ఇప్పుడైతే మనం రైస్ ఎక్కించుకున్నాం. ఇంకో సైడ్ మనం కర్రీ చికెన్. ఇందులోనే ఇప్పుడు మనం సాల్ట్, ఈ మసాలాలు అయితే ఈ రైస్లో వేసుకోవాలి. ఒక స్పూన్ ఘీ అయితే వేసుకోవాలి. ఇందులో అయితే చికెన్ మనం ఫ్రై చేసుకున్నాం. చికెన్ వండడానికి ఒక గిన్నె తీసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో వేయడానికి మనము ఒక మిక్సీ జార్లోకి టొమాటో, ఇంకా కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కాజు ఇవన్నీ వేసి మనం పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ అవుతుంది. పేస్ట్ పక్క పెట్టుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేద్దాం. చికెన్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఒకసారి ఇట్లా కలుపుకుండాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా అయితే వేసుకోవాలి. ఇప్పుడే చికెన్ వేసుకోవాలి ఈ స్టేజ్లో. చికెన్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం
ఈ ముక్కలకి పట్టాలి. మూత పెట్టుకొని చికెన్ని బాగా మగ్గించుకోవాలి. ఒకసారి రైస్ చూద్దాం. ట్వంటీ 20% ఉడికింది, ఇంకా ఉడకాలి. ఓ 15 మినిట్స్ చికెన్ ఉడికింది అనుకో. ఇప్పుడు ఈ రైస్ 40% ఉడికింది, ఇంకా 40 ఉడకాలి. జస్ట్ అందులో తర్వాత ఇది ఉడకంగానే అందులో చెక్ చేసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. కొద్దిగా నిమ్మకాయ అన్నంలో పిండుకోవాలి, నిమ్మకాయ కొద్దిగా కూరలో కూడా పిండుకోవాలి. 1 లెమన్, పెరుగు వేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ మసాలా, ఇది బిర్యానీకి కూడా ఇదే మసాలా బిర్యానీలో కూడా వేస్తాం మనం. మన చికెన్ అయితే మంచిగా ఉడికింది, కొద్దిగా గ్రేవీ ఉంది. కొద్దిగా గ్రేవీ చిక్కగానే మనం ఇప్పుడు రైస్ వేసేద్దాం. రైస్ చూపి ఒకసారి. రైస్ కూడా 80% మంచిగా ఉడికింది. ఇట్లా పట్టి చూడవచ్చు, కొద్దిగా పచ్చి ఉంది. రైట్ 80% ఉడికింది. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, రైస్, కలర్ ఇదంతా మనము లేయర్ బై లేయర్ పరుచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కలర్ అంటే ఇది నెయ్యిలో కొద్దిగా పసుపు వేసిన మంచి కలర్ వస్తుంది. అన్నీ అలా లేయర్ బై లేయర్ వేసుకున్నాక ఫైనల్గా ఇంకా మనము క్యాషు వేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, అది మన ఇష్టం. పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మనము కొంచెం సేపు వరకు దమ్ చేసుకోవాలి. నేను మాత్రం వేద్దని చెప్తున్నాను. పెంక పెట్టి పెంక మీద దమ్ ఇవ్వాలి. ఎందుకంటే 15 మినిట్స్ అబోవ్ పడుతుంది మినిమం ఈ దమ్ మొత్తం కావాలంటే. అందుకని ఈ పెంక పెట్టి సిమ్లో పెట్టేయండి. ఏది కాదు, దీని మీద కొద్దిగా బరువు పెట్టారు. ఏదైనా వాటర్ ఉన్న గిన్నె పెట్టేస్తారు. 20 మినిట్స్ దమ్ చేసుకుని లిడ్ ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే రెడీ. సూపర్. సో ఫ్రెండ్స్, మా చికెన్ బిర్యానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయడం మర్చిపోకండి. చికెన్ బిర్యానీలో చికెన్ ముక్కలు తింటున్నాం, బిర్యానీ తర్వాత తింటాం. ముక్కలు మాత్రం ఇక 2 ఏళ్ళ దగ్గర 2 ఏళ్ళతో ఇట్లా అంటే ఉడికిపోయింది. ఇంట్లో ఇంత బాగా ఉడికింది. మరొక వీడియోతో మీ ముందుంటాము. అంతవరకు టాటా, బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.